హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. భారతదేశం ఆర్థికంగా పెద్ద శక్తిగా మారబోతుందా అంటే నిజమనే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ లో భారతదేశం ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు చిల్లర కోసం చాలా చోట్ల ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు అదేమీ లేదు. ₹1 నుంచి లక్షల్లో చెల్లింపులు డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల ఆర్థిక నేరాలు చాలా వరకు తగ్గాయి. అంతేకాదు దేశానికి కూడా పన్ను చెల్లింపులు పెరిగాయి. అందుకే ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు చేసి కేవలం డిజిటల్ పేమెంట్స్ కే మొగ్గు చూపబోతున్నారు. భారతదేశంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ₹1000 500 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇలా రద్దు చేసిన 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోట్ల రద్దు మరోసారి సంచలనం రేకెత్తిస్తోంది. అయితే గతంలో ₹2000 నోట్లని తీసుకుని వచ్చిన ప్రభుత్వం వాటిని తిరిగి బ్యాంకుకి అప్పజెప్పేయమని ఆ నోటిని సైతం రద్దు చేసింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక కరెన్సీ నోటు ₹500 నోటు మాత్రమే అయ్యింది. ఇప్పుడు ఇది కూడా రద్దు చేస్తే డిజిటల్ లావాదేవీలు ఎక్కువ అయిపోతాయి. 500 ₹1000 నోటు రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500 ₹1000 నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయని ప్రకటించారు. అప్పుడు తాత్కాలికంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడినా కూడా రేపటి కోసం అన్నట్లుగా నోరు మూసుకొని భరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ₹2000 సైతం రద్దు అయింది. అప్పుడు సహించారు. ఆ తర్వాత నగదు లావాదేవీలకి కాకుండా డిజిటల్ చెల్లింపులకి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. ఈ రోజు గ్రామాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేరిపోయాయి. అందరి దగ్గర ఏదో ఒక పే యాప్ ద్వారా పేమెంట్ జరుగుతున్నాయి. నేరుగా బ్యాంకులో డబ్బులు పడటంతో అందరూ కూడా ఆనందపడ్డారు. ఇప్పుడు మిగతా కరెన్సీ కూడా రద్దు చేసి ఇలా నేరుగా డిజిటల్ చెల్లింపులు చేస్తామని చెప్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహం కలుగుతుంది. మరి దీన్ని ఆర్బీఐ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందనేది చూడాలి.